హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుందన్ నవ్య వ్లాగ్స్. ఈ రోజు టాపిక్ ఏంటి అనేది తమిళ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది. ఎక్కువ ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను మా అత్తయ్య గారు ఇక్కడ షాపింగ్ కోసం అయితే డిస్కషన్ చేసుకుంటున్నాము. ఎక్కడికి వెళ్ళాలి, ఏం కొనాలి, ఎవరెవరికి ఏం తీసుకోవాలని అయితే ఇద్దరం మాట్లాడుకుంటున్నాము. అందరికి కొత్త బట్టలు, నెక్స్ట్ ఏమో దేవుడికి సంబంధించిన సామాన్లు అన్నీ అయితే తీసుకుందామని అయితే అత్తయ్య అన్నారు. సరే అని చెప్పి నేను మా అత్తయ్య గారు అయితే షాపింగ్ వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యాము. అత్తయ్య కలిసి అయితే షాపింగ్ అయితే వచ్చేసాము. మాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని అడిగాము, ఉన్నాయని చెప్పారు. నాకైతే ఫస్ట్ డ్రెస్సులు చూపించమని అడిగాను. డ్రెస్సులు అయితే చూపించారు, తీసుకున్నాను. అత్తయ్యకి కూడా శారీస్ అవి చూపించమని చెప్పాను, శారీస్ కూడా చూపించారు. ఇద్దరం కూడా తీసుకున్నాము. తర్వాత మామయ్యకి మా హస్బెండ్కి కూడా అడిగాము, అక్కడ కలెక్షన్స్ ఉన్నాయని చెప్పారు, అవి కూడా తీసుకున్నాము. అత్తయ్య కోసం తీసుకున్న శారీ అయితే ఇదేనండి. ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ ఒకసారి చూసేద్దామని చెప్పి ఓపెన్ చేయమని చెప్పాము. చేశారు. చాలా అంటే చాలా బాగుంది కదా. ఫైనల్ గా అయితే షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. బిల్లింగ్ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా రీజనబుల్ గా అయితే ఉన్నాయి. మీకు ఎవరికైనా వెడ్డింగ్ కలెక్షన్స్ ఏమైనా కావాలన్నా బత్తిల్లో ఉన్న బేరీ టెక్స్టైల్ కి అయితే విజిట్ అవ్వండి. షాపింగ్ కంప్లీట్ అయిపోయాక ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత అయితే దేవుడికి సంబంధించినవి అయితే రెడీ చేసుకుంటున్నాము. ముందుగా అయితే పసుపు, కుంకుమ, నెయ్యి దీపాలు అయితే రెడీ చేసుకున్నాము. నేనైతే చాలా రోజుల నుంచి అయితే ఒక టాపిక్ చెప్దామని అనుకుంటున్నాను. మా అత్తయ్య గారు అయితే నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఈ విషయంలో మాత్రం చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆవిడ కూడా ఆ వీడియో తీయమ్మా, ఈ వీడియో తీయమ్మా, అలా తీయు, ఇలా తీయు అని అయితే చాలా చెప్తారు. ట్రిప్ అయితే 10 days అయితే ప్లాన్ చేసుకున్నాము. 10 days కి సరిపోయే బట్టలన్నీ ప్యాక్ చేసుకోవాలి. హస్బెండ్ అంటున్నారు ట్రాలీ మొత్తం నీ బట్టలే సరిపోయేలా ఉన్నాయి, మరి నా బట్టలు ఎక్కడ పెడతావని అంటున్నారు. ట్రిప్ అంటేనే మరి ఆడవాళ్ళ బట్టలే ఎక్కువ ఉంటాయి కదా. మరి టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఏం వేసుకోవాలి, బయటికి వెళ్ళినప్పుడు ఏం వేసుకోవాలి అనేది బాగా ఆలోచించుకొని అయితే ప్రతి ఒక్క ఐటమ్ అయితే క్లియర్ గా పెట్టుకున్నాను. లాంగ్ ట్రిప్స్ అంటేనే చాలా గజిబిజిగా ఉంటుంది. ట్రిప్ కి వెళ్లేది 10 రోజులే గానీ బ్యాగ్ చూస్తే మాత్రం 3 నెలలకు సరిపోయే బట్టల్లా ఉన్నాయి. ఒక 4 జతలు పట్టుకుని వెళ్దామని అనుకున్నాను. ఏమో అవసరం పడొచ్చు కదా అని చెప్పి ట్రాలీ మొత్తం నింపేశాను. మనం వెళ్లేది ట్రిప్ కాబట్టి అన్ని ప్లేసెస్ లో ఒకే డ్రెస్ వేసుకుంటే బాగోదు కదా. బట్టలు సర్దుతుంటే అనిపిస్తుంది బ్యాగ్ చిన్నదా లేకపోతే మన అవసరాలు పెద్దవా అని. చివరికి జిప్పు వేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది. ఫైనల్లీ ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము కాశీ వెళ్తున్నాం కాబట్టి మా అక్క బావ వాళ్ళు కూడా మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే వచ్చేసారు. 15 రోజులు తగ్గట్టుగా అయితే మెడిసిన్స్ కూడా పట్టుకుంటున్నాము. అవి మాత్రం మా అత్తయ్యకి మావయ్యకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే మా అత్తయ్య వాళ్ళ బట్టలు కూడా ప్యాకింగ్ చేసేస్తున్నాము. అది నెయ్యి కాబట్టి అత్తయ్య అంటున్నారు ఇందులో ఒలిగిపోతుంది కదమ్మా, బట్టలన్నీ పాడైపోతాయి, ఇందులో పెట్టొద్దు, వేరే దాంట్లో పెడదామని అంటున్నారు. ఫైనల్ గా అయితే అత్తయ్య వాళ్ళ బట్టలు కూడా సర్దేశాము. అవగారు అయితే పెద్ద బాంబు అయితే పేల్చారు ఇంట్లో. అందరం షాక్ అయ్యాం ఫుల్ గా. వాళ్ళు మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే వచ్చారు, కానీ వాళ్ళకి మేము సెండ్ ఆఫ్ ఇస్తామని అయితే అస్సలు అనుకోలేదు. అక్కకి పాపకి పాతపట్నం అయితే డ్రాప్ చేసేసాము. ఇదిగోండి పాతపట్నం అమ్మవారి టెంపుల్. ఇక్కడ ఫ్లైఓవర్ రావడం వల్ల అయితే ఇక్కడ చాలా కంజెస్టెడ్ గా ఉంది. ఒకప్పుడైతే ఇక్కడ చాలా స్పేసియస్ గా ఉండేది. ఇప్పుడు ఆ రూపురేఖలన్నీ మారిపోయాయి అసలు. ఫైనల్ గా అయితే పాతపట్నం నుంచి అయితే ఆమ్దల్ వలస అయితే వచ్చేసాము మా బావగారికి ట్రైన్ ఎక్కించడానికి. బావగారు వెళ్లాల్సిన ట్రైన్ అయితే 11:30కి, కానీ మేము మాత్రం 1 గంటన్నర వరకు అయితే అక్కడే ఉన్నాము. చాలా అంటే చాలా వెయిట్ చేసాము, అయినప్పటికీ రాలేదు. సో ఇంకో టికెట్ బుక్ చేసుకుని అయితే ఇంకో ట్రైన్ కి అయితే వెళ్లారు. రిజర్వేషన్ చేసిన ట్రైన్ అయితే 3 hours లేట్ చూపిస్తుంది. అందుకోసం ఇంకా లేట్ అవుతుంది అని చెప్పి అయితే ఇక్కడైతే క్యాన్సిల్ చేసేసారు. మేమైతే అక్కడ నుంచి అయితే బయటకైతే వచ్చేసాము. బాగా ఎండగా ఉంది, నెక్స్ట్ ఆకలి కూడా చాలా వేస్తుందని చెప్పి ఫుడ్ కి అయితే తీసుకువెళ్ళమని చెప్పాను. ఈ రోజు అయితే ట్యూస్డే అని నాన్ వెజ్ ఏమైనా తిందామని అయితే అనుకున్నాము. రెస్టారెంట్ కి అయితే వచ్చాం, కానీ అక్కడికి వచ్చాక మా మావయ్య గారు అయితే కాల్ చేశారు. కాశీ వెళ్లే ముందు నాన్ వెజ్ తినకూడదని అయితే మా మావయ్య గారు అయితే కాల్ చేసి మరీ చెప్పారు. అందుకే మేము వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. సో అక్కడైతే లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని అయితే ఆన్ ద వేలో అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము. ఈ ప్లేస్ ఎక్కడ ఏంటి అని గెస్ట్ చేయగలిగితే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఫైనల్ గా అయితే అమ్మ వాళ్ళ ఊరైతే వచ్చేసాము. మేము ట్రిప్ కి వెళ్తున్నామని చెప్పి అమ్మ ఏమైనా స్నాక్స్ ఏమైనా తీసుకువెళ్ళండి అని చెప్పి గులాబీ పువ్వులు అయితే చేసింది. ఇవంటే మా ఆయనకి చాలా అంటే చాలా ఇష్టము. అవైతే బాక్స్ లో ప్యాక్ చేసి అయితే అమ్మ ఇచ్చింది. అవైతే పట్టుకుని వచ్చేసాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒక కొండ, అది ఏ షేప్ లో ఏ ఆకారంలో ఉందో మీకు గాని తెలిస్తే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ తప్పనిసరిగా పెట్టండి. ఫైనల్ గా అయితే మా ఊరైతే వచ్చేసాము. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.